దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలలో నీకు దోషారోపణ చేయబడి చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఓ నిశ్చయముగా నాయన చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సెలవులో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సెలవులో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నాయన ఓ చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రములు ప్రభువా. ఓ నీ కార్యములు ప్రభువా జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యమునకు నాయన ఓ వ్యతిరేకమైనటువంటి కార్యములు నాయన, ప్రతి విధమైన చీకటి కార్యములను, దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభువైన క్రీస్తు బ్రహ్మనామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభువైన క్రీస్తు బ్రహ్మనామముని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనామములో నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. మరలా ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, ఆయన నామాన్ని కనపరచడానికి, మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ పిల్లరా దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు పిల్లరా యాక్సిడెంట్లో కాలు చేతులు విరిగిపోయి కోమాలా ఉంటున్నారు. అనేక మంది బిడ్డలు పిల్లరా బలహీనతలతో హాస్పిటల్లో ఉన్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మనలను సజీవులుగా ఉంచడమే కాకుండా మన యొక్క బలహీనతలన్నీ కూడా ఆయన ముట్టి తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకు దీర్ఘాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఆయుష్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంతగానో
దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఆయన సన్నిధిలో వినయముతోనూ భయముతోనూ భక్తితో ప్రియులారా దేవుని సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తె యొక్క అలంకరణ వినయము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సియోను కుమారి యొక్క అలంకరణ ఏంటండి? వినయము, విధేయత, భక్తి, సద్గుణము, సహోదర ప్రేమ, విశ్వాసము, ఓర్పు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా సియోను కుమారి యొక్క అలంకరణ. మీరు ధరించుకోవలసిన అలంకరణ అది. ఓర్పు అనే పిల్లల ఆభరణమును మీరు ధరించుకోవాలి. అవునా? సహనము అనే ఆభరణమును మీరు ధరించుకోవాలి. విశ్వాసము అనే ఆభరణమును మీరు ధరించుకోవాలి. సద్గుణము అనే ఆభరణమును మీరు ధరించుకోవాలి. భక్తి అనేటువంటి ఆభరణమును మీరు ధరించుకోవాలి. సహోదర ప్రేమ అనేటువంటి ఆభరణమును మీరు ధరించుకోవాలి. దేవుని సన్నిధిలో సియోను కుమారికి ఆయనకి ఇచ్చినటువంటి ఆభరణాలు ప్రియులారా 7 ఆభరణాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని ఆభరణాలు? 7 ఆభరణాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ కొండ మీద ప్రసంగం అంతా కూడా అది సియోను కుమారికి ఇచ్చినటువంటి ఆభరణాలు అవి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో పెండ్లి కుమార్తెకు ఆభరణాలు ఉంటాయి. ముక్కుకు ఆభరణం, నోటికి ఒక ఆభరణం, నడుముకి ఒక ఆభరణం, చెవులకి, ఏమండి, కాళ్ళకి, నడుముకి, ఇంకా మెడకి, ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ఆభరణం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధంగా ప్రియులారా అదే ఆభరణాలు మరలా ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ అధ్యాయంలో పౌలు కూడా రాస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తె యొక్క అలంకరణ, సియోను కుమారి యొక్క అలంకరణ అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ రాస్తున్నాడు, మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకోవాలంట. వడ్డానం కట్టుకుంటారు, వడ్డానం వల్ల ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఈ లోకములో ధరించేటువంటి ఆభరణాలు అవి కేవలము మనుషులకు చూపించుకోవడానికి మాత్రమే అవి పనిచేస్తాయి. కానీ దైవికంగా మాత్రము అవి ఏ విధముగానైనాను పనికి రావు. వస్తాయా? ఏమా వస్తుందా? బంగారం దేనికైనా పని చేస్తుందా? అప్పులు తీర్చుకోవడానికి పని చేస్తుంది ఈ లోకంలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పులు తీర్చుకోవడానికి, సమస్యలు పోవడానికి, ఇవి లోక సంబంధంగా మనకున్న ఆర్థిక సమస్యలు తీర్చుకోవడానికి, మనకున్న అప్పులు తీర్చుకోవడానికి, మనకున్న బాధలు తీర్చుకోవడానికి ఈ ఆభరణాలు మనకేం చేస్తాయి? ఉపయోగపడతాయి. కానీ అవి ఏమాత్రం కూడా దైవ సంబంధంగా మాత్రము అవి ఉపయోగపడవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కానీ దైవ సంబంధంగా ఉపయోగపడే ఆభరణాలు ఏవైతే ఉన్నవో ఆ యొక్క ఆభరణాలు నీవు నేను ధరించినప్పుడు ఆ యొక్క ఆభరణాల ద్వారా నువ్వేమో కలిగి ఉంటావంటే ఏం కలిగి ఉంటారు మీరు? ఏమండి, ఏం కలిగి ఉంటారు చెప్పాలా? ఏం కలిగి ఉంటారు మీరు? దైవ సంబంధమైన ఆభరణాలు కలిగి ఉండటం ద్వారా మీరేం కలిగి ఉంటారు అని అంటే నిత్య జీవము.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఏం కలిగి ఉంటాము? నిత్య జీవం. మీరు నిత్యము జీవిస్తారు అవి ధరిస్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. లోక సంబంధమైనవి మానవునికి ఎంత అవసరమో అవి అవసరమే. వెండి మానవునికి అవసరం, బంగారము మానవునికి అవసరము. ఈ లోకములో ఉన్న వెలగల వస్తువులు ఏవైతే ఉన్నవో అవన్నీ మనకు అవసరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడు అవసరము? ఆపదలలో ఉన్నప్పుడు మాత్రమే అవి మనకు ఉపయోగపడతాయి. అక్కరలో ఉన్నప్పుడు అవి ఉపయోగపడతాయి. వాటికి తప్పనిచ్చి ఇక దేనికి అవి ఏ మాత్రము పని చేయవు. కానీ దైవ సంబంధమైన ఆభరణాలు చూడండి, ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. 10వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి తుదకు చూడండి. అక్కడ దైవ సంబంధమైనటువంటి ఆభరణాల గురించి పౌలు మనతో ఆయన సంఘానికి చాలా డెప్త్గా ఇస్తున్నాడు, చాలా లోతుగా మాట్లాడుతున్నాడు ఆయన. చదవండి. అందుచేతను తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు. చూడండి, ఏమండి, మానవుని జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి బలము, ఆత్మ సంబంధమైన జీవితానికి శక్తి, ఆత్మ సంబంధమైన జీవితానికి సామర్థ్యము ఇచ్చేది ఏవో అవి ఇక్కడ పౌలు ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలండి? ఆభరణం. అది సర్వాంగ కవచం అనేది ఒక ఆభరణం. లోకంలో కూడా సర్వాంగ కవచం ఉంది మనకు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు శిరస్సుకు శిరస్త్రాణము అనేది తొడిగించబడుతుంది. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? సర్వాంగ కవచము అంటే, సర్వాంగ కవచం అంటే ఈ తల దగ్గర నుంచి నడుము వరకు కూడా ఒకే కవచం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ తల దగ్గర నుంచి ఈ నడుము వరకు కూడా ఒకే కవచం ఉంటుంది. దానిని సర్వాంగ కవచము అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోపు వాడు ఎక్కడ బాణాలు వేసినా ఏది కూడా మనకు తగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పౌలు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు. మీరు ధరించుకోవాల్సింది ఏంటో తెలుసా? సర్వముకు సర్వాంగ కవచం అంటే మీ శరీర సర్వమునకు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వాంగ కవచము, సర్వాంగము, అంగములు. అంగములంటే అవయవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వాంగములు కవచము, సర్వము యొక్క అంగముల కవచము. తల, ముక్కు, కళ్ళు, నోరు, ఇవన్నీ కూడా అవయవాలు, అంగములు అంటారు. ఇట్లా చేతులు, కాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పురుషాంగము, స్త్రీ అంగము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇవన్నీ కూడా సర్వాంగ కవచములు. పురుషుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగములు అవి ఏం చేయబడాలంటే కప్పబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కప్పబడాలనే సర్వాంగ కవచమును మీరు ధరించి, ఆ కవచములు ఏంటో ఇక్కడ పౌలు రాస్తున్నాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో కనుక మనం పోరాడుతున్నాము. ఈ పోరాటములో, ఈ యుద్ధములో సియోను కుమారి
ఏం ధరించాలంట? సర్వాంగ కవచం. సర్వాంగ కవచము. సర్వాంగ కవచం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. అక్కడ ఆ యొక్క ఒక్కొక్క ఆ కవచము, ఒక్కొక్క ఆభరణము పౌలు రాస్తున్నాడు. ఇప్పుడు కింద చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు, మీకు ఆపద వచ్చింది అనుకోండి, మీకు కష్టం వచ్చింది అనుకోండి, మీకు శోధన వచ్చింది అనుకోండి, మీరు ఇరుకులు ఇబ్బందులు వచ్చాయనుకోండి, వాటిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగం యొక్క కవచములను ధరించుకోండి. ప్రతి ఒక్క అంగముల యొక్క కవచములను మీరు ధరించుకొనుడి. ఇప్పుడు చూడండి, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరువును తొడుక్కుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలవబడు. మీరు ఏమి ఆ యొక్క ఆభరణాలు ధరించుకొని యుద్ధానికి నిలబడాలి అని అంటే, మీ నడుమునకు సత్యమనే దట్టిని, ఆ సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి. రెండవది ఏంటి? నీతి అనే మైమరువును తొడుక్కునవలెను. మూడవది, మీ పాదములకు సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కుని. ఇప్పుడు కళ్ళ జోడు తొడుక్కున్నాం. ఎందుకని? కళ్ళు మసకలు, కళ్ళు సరిగ్గా కనబడటం లేదు కాబట్టి, ఈ కళ్ళు సరిగ్గా కనబడటానికి ఇదొక కవచం, ఇదొక ఆభరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆభరణం ద్వారా మనకు కళ్ళు నీట్గా కనబడుతూ ఉంటాయి, కళ్ళలో దుమ్ము పడకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కళ్ళు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి కళ్ళ డాక్టర్లు కళ్ళ జోడిస్తారు. నల్ల కళ్ళ జోడు మొత్తం కప్పేసిన కళ్ళ జోడిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే, బయట ఉన్నటువంటి ఆ ధూళి దుమ్ము, ఆ యొక్క వెలుతురు, లైట్ యొక్క వెలుతురు డైరెక్ట్గా కళ్ళల్లోకి పడకుండా వీటన్నిటి నుంచి వారు ఇచ్చేటువంటి ఆ కళ్ళజోడు ఏం చేస్తుంది? మనకు రక్షిస్తుంది. కవచం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డస్ట్ కళ్ళలోకి వెళ్ళిపోకుండా అది మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఆ వెలుతురు డైరెక్ట్గా కళ్ళల్లో పడకుండా మనల్ని ఏం చేస్తుంది? ఆ వెలుతురు నుంచి కాపాడుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద చదవండి. ఇవి కాక విశ్వాసమును డాలు పట్టు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి మళ్ళా. విశ్వాసం అనే డాలు. విశ్వాసం అంట ఎలాంటిదంట? అది డాల్ అంట. డాల్ అంటే గుండ్రంగా ఉంటే ఒక పెద్ద బంతి లాంటిది అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం అనే డాలును పట్టుకుని దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతోను విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. అదండి, ఇవి ధరించుకోవాలి మనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవి కేవలము సియోను కుమారి యొక్క ఆభరణములు, నిజమైన సంఘం యొక్క ఆభరణములు. ఇవి ధరించినప్పుడు ఏది కూడా నీ చెంత చేరవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆపద్దినమందు
కాపాడబడాలి అని అంటే నీ ఆభరణాలు మీరు ధరించాలి. సియోను కుమారి యొక్క ఆభరణాలు మీరు ధరించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవి మీ ఆభరణాలు. సియోను కుమారి, నీ యొక్క ఆభరణాలు ఇవి. నీవు ధరించుకోవలసిన ఆభరణాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ధరించుకొని సిద్ధపడవలెను. ఎక్కడికి? ఎత్తబాటులోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇది మన అంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను కుమారి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి. సియోను కుమారి నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆయుధం అంటే మారణాయుధాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక మనిషి మీదకి మరొక మనిషి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు? మారణాయుధాలు తీసుకువెళ్తారు. ఒకరి కత్తి తీసుకుని వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఆయుధం అనేది మనిషికి చాలా అవసరం. ఈ ఆయుధము మానవుడు ఆయుధం వల్ల ఏం చేయబడతాడు? తప్పించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయుధం వలన మానవుడు తన ప్రాణాన్ని తను రక్షించుకోగలుగుతాడు. తన ప్రాణమును తాను కాపాడుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన ప్రాణమును తాను కాపాడుకోగలుగుతాడు. తన ప్రాణమును తాను రక్షించుకోగలుగుతాడు. ఆపద వచ్చినప్పుడు, శత్రువు అతని మీదకు వచ్చినప్పుడు, దుష్టుడు అతని మీదకు వచ్చినప్పుడు, అతని దగ్గర ఉన్న ఆయుధము ఏదైతే ఉన్నదో ఆ ఆయుధము ద్వారా ఆ వ్యక్తి తనను తాను రక్షించుకోగలుగుతాడు. తనను తాను కాపాడుకోగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయుధం లేనప్పుడు ప్రియులారా చూడండి, ఆ యొక్క శత్రువు యొక్క చేతిలో బలవుగా తప్పదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువు తన యొక్క ఆయుధాన్ని తాను తీసుకుని వస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. శత్రువు తన యొక్క ఆయుధమును తాను తీసుకుని వస్తాడు. ఏమిటి ఆయన యొక్క ఆయుధం? ఏంటి ఆయన యొక్క ఆయుధం? ఏంటి ఏమండి? శత్రువు యొక్క ఆయుధము ఏమిటి అని అంటే భయపడటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువు మనల్ని ఏం చేస్తాడు అంటే భయపెడతాడు. మన దగ్గరకు వచ్చి శత్రువు మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? భయపెడతాడు. వాడు ఆయుధం అది. కానీ సియోను కుమారి యొక్క ఆయుధం ఏంటి అనంటే వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను కుమారి యొక్క ఆయుధం ఏంటి? వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సియోను కుమారి యొక్క ఆయుధము రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటే కూడా అది బలమైనటువంటి ఖడ్గముగా ఉంటున్నది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
తీసారా? చదవండి. ఎందుకనగా ఎన్నో వచ్చినాం? 12. 12వ వచనం, 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవము గలది, సజీవము గలదై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకుచు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అదండి సియోను కుమారి యొక్క ఆయుధం ఏంటంటే ప్రియులారా, రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము. అది రెండు వైపుల పొదును కలిగినటువంటి ఖడ్గం. అదే వాక్యము. వాక్యమైన ఖడ్గానికి అది రెండు పక్కల ఏముంటుంది? పదును పెట్టి ఉంటుంది. అది మన దగ్గర ఉన్న కత్తులకి ఒక పక్కనే ఉంటుంది, మరో పక్కన ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గముకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది రెండు వైపుల పదును కలిగినటువంటిది. అదే క్రీస్తు బ్రహ్మము ఆ సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఆ పర్వతం మీద వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన అంటే ముద్రలు విప్పే ముందు ఈ దర్శనం వచ్చింది ఆయనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముద్రలు విప్పే ముందు ఆయన సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళి మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు చూడండి, ఆకాశములో నుంచి ఒక పిడి దిగిందంటది. ఆ పిడి దేంతో తయారు చేయబడిందంటే ముత్యములతో తయారు చేయబడిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేంతో తయారు చేయబడింది? ముత్యములతో. కరెక్ట్గా వచ్చి ఆ యొక్క పిడుచి ముందు ఆయన చేతిలో కూర్చుందంట. కరెక్ట్గా ఆయన వేళ్ళకి సరిగ్గా సరిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేతికి సరిగ్గా సరిపోయింది. ఆ ముత్యము పిడితో ఉన్నది. ఆ పైన ఆ ఖడ్గము వెండితో తయారు చేయబడిందంట. ఆ వెండి దేని సూచనగా ఉన్నది? వాక్యములో వెండి దేని సూచనగా ఉన్నది? వాక్యానికి. వెండి దేని సూచనగా ఉన్నది? తీర్పుకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు గుర్తు పెట్టుకోవాలండి. నేను అడిగినప్పుడు మీరు టక్కుమని సమాధానం చెప్పాలి. మీరు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెండి దేనికి సూచనగా ఉన్నదంటే వాక్యమునకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు వెండిని వాక్యంతో పోల్చారు అని అంటే వెండిలో ఇంకా ఏది కలితి కలవదు. ఇంకా మిగతా అన్నిటిలో, ఇనువులో, బంగారంలో అన్నిటిలో కల్తీ ఉంటుంది, కలుస్తుంది ఏదో ఒకటి. కానీ వెండిలో మాత్రము ఏ లోహం అనేది దాంట్లో కలవదు. అందుకనే దేవుడు వాక్యాన్ని దేంతో పోల్చారంటే వెండితో పోల్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాక్యమే తీర్పు తీర్చుద్ది. అందుకనే వెండి ఇంకో దానికి సూచనగా ఉన్నది. అది దేనికనంటే తీర్పుకు సూచన, తీర్పు తీర్చడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ముత్యములతో ఆ పిడి తయారు చేయబడింది. సరిగ్గా క్రీస్తు బ్రహ్మం వచ్చి ఆ ముత్యములతో తయారు చేయబడినటువంటి ఆ పిడి ఆయన వేళ్ళకి కరెక్ట్గా 5 వేళ్ళకి 5 ఉంటాయి కదా. ఆ పిడి 5 పట్టుకునేటువంటి దాన్ని ఏమంటారు? వాటిని ఫింగర్స్. ఆ ఫింగర్స్ అలాగా ఉన్నాయి. దానికి 5 ఫింగర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 5 వేళ్ళకి కరెక్ట్గా ఆ పిడి ఏమైందంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆయనకి పట్టుకున్నాడు ఇలాగా. ఆ లోపల ఆ ఖడ్గము దేనితో ఉన్నదంటే వెండితో తయారు చేయబడి ఖడ్గము తల దగ మెరిచిపోతుంది. అది రెండు వైపులా దానికి ఏముందంటే పదునుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిపైన బంగారపు దాన్ని ఏమంటారు? వర అంటే
ఆ కత్తి పెట్టుకునేటువంటి దాన్ని ఏమంటారు, పైన వర అంటారు దాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పిడి కాదు, వర అంటారు దాన్ని. ఆ వరను ప్రియులరా దేంతో తయారు చేయబడిందంటే బంగారముతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిడి మాత్రం ముత్యములతో ఉన్నది. ఏంటి లోపల ఖడ్గం మాత్రము ఇత్తడితో ఉన్నది. క్షమించండి, దేంతో ఉన్నది? వెండితో తయారు చేయబడినది. పైన ఆ తొడిగేటువంటి దాని ఆ వరను మాత్రము ప్రియులరా బంగారముతో తయారు చేయబడి దగ మెరిచిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ముద్రలు విప్పేబడే ముందు ఆ దర్శనం వచ్చింది క్రీస్తు బ్రహ్మాకి. అప్పుడు అందుకే ఆయన ఆ దర్శనం వివరించాడు. ఆయన 7వ ముద్రలో వివరించాడు. అది నా చేతికి సరిగ్గా సరిపోయింది. అది ఖడ్గము. ఆ ఖడ్గం ఎవరిదో కాదు, అది రాజు యొక్క ఖడ్గము. ఆ దూత నాతో ఒక రాజు యొక్క ఖడ్గం అని చెప్పలేదు, అది రాజు యొక్క ఖడ్గం అని చెప్పింది. అక్కడ ఒకే ఒక రాజు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రాజు ఎవరు? ఆయనే ఆ రాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి ఆ రాజు? క్రీస్తు బెనహామే రాజు. అక్కడ ఒక రాజు యొక్క ఖడ్గం అని చెప్పలేదంట. అది ఏమని చెప్పిందంట? రాజు యొక్క ఖడ్గం అని చెప్పింది అంతే. ఒక రాజు యొక్క ఖడ్గము అని అంటే అక్కడ ఇంకా వేరే రాజు ఉన్నాడని దాని అర్థం. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ దూత వచ్చి ఆయనతో ఏమని మాట్లాడుతుందంటే అది రాజు యొక్క ఖడ్గము. ఆయన అంటున్నాడు అక్కడ ఒకే ఒక రాజు ఉన్నాడు, అది ఆయన యొక్క ఖడ్గము. ఆ ఖడ్గం వచ్చి ఈయన చేతికి ఏమైందంటే సరిగ్గా ఆ పిడి సరిపోయింది. అంటే రాజు ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆ ఖడ్గము ముద్రలు విప్పడానికి ముందు ఆ దర్శనము వచ్చింది అని అంటే ఇక నీ ముందు ఏది కూడా నిలబడలేదు అని చూపించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు వాక్యము ద్వారా దేనినైనా జయించగలుగుతావు. నీకు వాక్యం అనే అధికారం నీకు ఇవ్వబడింది. నీ ముందు ఏది కూడా నిలబడలేదు. నీ యొక్క ముందు ఏ శత్రువు యొక్క ఆయుధము కూడా, నీకు విరోధమైన ఆయుధము ఏది కూడా నీ ముందు వర్ధిల్లదు అని క్రీస్తు బ్రహ్మతో దూత మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయన ముద్రలిప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము యొక్క ఖడ్గము. అందుకే ఆయన ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు క్రీస్తు బ్రహ్మము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచాన్ని 7 సార్లు తిరిగినప్పుడు ప్రతి డినామినేషన్ ఆయన ముందు వచ్చి నిలబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి డినామినేషన్ వచ్చి ఆయన ముందు నిలబడినప్పుడు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వగలిగాడు. కారణం ఏంటో తెలుసా? వాక్యం యొక్క అధికారము ఆయనకి ఇవ్వబడినది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ అధికారం ఇవ్వబడింది? ఆమేన్. హల్లెలూయా. వాక్యం యొక్క అధికారము. వాక్యం యొక్క అధికారము ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మకు ఆయన చేతికి ఇవ్వబడింది. అందుకే ఆయన కూడా అన్నాడు, ఏమన్నాడో తెలుసా? నా 40 ఏళ్ల ఈ పరిచర్యలో ఆయన 40 సంవత్సరాల పరిచర్య చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 40 సంవత్సరాల పరిచర్యలో నా ముందు ఏది కూడా నిలబడలేదు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నా ముందు ఏది కూడా నిలబడలేకుండా పోయింది. ఏ దయ్యము నా ముందు నిలబడలేకుండా పోయింది. ఏ రోగము నా ముందు నిలబడలేకుండా పోయింది. ఏ క్యాన్సరు నా ముందు నిలబడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పట్లో ఉన్న భయంకరమైన క్రీస్తు బ్రహ్మము భూమి మీద జీవించిన కాలంలో భయంకరమైన రోగం ఏంటో తెలుసా? క్యాన్సర్. అప్పుడు క్యాన్సర్ వస్తే ఇక మందు లేదన్నమాట. అటువంటి భయంకరమైన రోగం అది. మరి అటువంటి క్యాన్సరు
ఆయన ముందు నిలబడకుండా వెళ్ళిపోయింది, పారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్యాన్సర్ ఎలా పుట్టిందో ఆయన చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి రోగము, ప్రతి దయ్యము, ప్రతి దురాత్మ శక్తి, మహామహా జ్ఞానులు, మహామహా పండితులు, మహామహా గొప్పవారు, ధనవంతులు ఆయన ముందుకు తీసుకుని రాబడ్డారు. ఓ పెద్ద పెద్ద ప్రియులారా గమనించండి, విద్యావంతులు, సైన్సిస్టులు ఆయన ముందుకు తీసుకొని రాబడ్డారు. కానీ ఎవరు కూడా ఆయన ముందు నిలబడలేకుండా పోయారు. కారణం ఏంటంటే వాక్యం యొక్క అధికారము ఆయనకి ఇవ్వబడింది. ఓ సియోను కుమారి, ఇదిగో నీ ముందు నీ శత్రు యొక్క ఆయుధము ఏది కూడా నీ ముందు, రూపింపబడిన ఆయుధము ఏది కూడా నీ ముందు నిలబడదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, ఆనాడు ఆ ఖడ్గము ఎవరి చేతికి ఇవ్వబడింది? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేతికి ఇవ్వబడింది. నిజంగా ఆ ఖడ్గము తీసుకున్న దగ్గర నుంచి ఆయన ముందు ఏది కూడా నిలబడకుండా, రోగము ఆయన చూసి భయపడింది, దయ్యము ఆయన చూసి భయపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ముందు ఏది నిలబడలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి అదే ఖడ్గం మన చేతిలో ఉన్నప్పుడు ఏమండి, అదే 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము మన చేతిలో ఉన్నప్పుడు, ఆ ముత్యములతో కూడినటువంటి పిడి, వెండితో కూడినటువంటి ఖడ్గము, బంగారు కవచము తొడిగినటువంటి వరముతో ఉన్నటువంటి ఆ ఖడ్గము, ప్రియులారా చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. చదవండి. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి, రండి, జనుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును. 14వ వచనం చదవండి. 14వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండములతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను వెంబడిస్తున్నారంట సేనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన నోటు నుండి బయలుదేరుతుందంట వాడిగల ఖడ్గం. ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ఇప్పుడు నీ నోటు నుండి, నా నోటు నుండి కూడా బయలుదేరాల్సింది అదే ఖడ్గము. సియోను కుమారి యొక్క నోటి గుండా నుండి బయలుదేరవలసిన ఖడ్గము, 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గమది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని వాక్యం అనే ఖడ్గమది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ ఖడ్గమండి? దేవుని వాక్యం అనే ఖడ్గమది. 2 అంచులో వాడి అయిన ఖడ్గమది. రత్నములతో ముత్యములతో కూడినటువంటి ఖడ్గమది. బంగారముతో ఉన్నటువంటి ఖడ్గము.
ఓ సియోను కుమారి, నీ ముందు ఏ ఆయుధము, ఏ శత్రువు యొక్క ఆయుధము వర్ధిల్లదో. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒకవేళ శత్రువు నేను గురిపెట్టింది అనుకోండి, ఆమేన్. శత్రువు నీ మీద బాణాలు వేసింది అనుకోండి, శత్రువు దగ్గర విల్లు మాత్రమే ఉందండి, బాణాలు లేవు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమండి, బాణాలు మన దగ్గర ఉన్నాయి. చూడండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళను. చాలండి, చూడండి, అక్కడ విల్లు ఉంది కానీ బాణాలు లేవు. మన దగ్గర విల్లు ఉంది, బాణము. మన దగ్గర కూడా విల్లు ఉండి బాణాలు లేవనుకో, జయించలేదు. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మన దగ్గర విల్లు ఉండాలి, బాణము ఉండాలి, బాణం కూడా ఉండాలి. ఏటు కూడా రావాలి. ఏమండి, నా వేళ్లకు యుద్ధమును నేర్పువాడు ఆయనే. ఆయనే వాక్యంలో ఉంది. దావీదు అంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దావీదు కత్తి పడితేనంట, ఇంక దావీదు ముందు ఎవడు కూడా నిలబడలేడండి, ఏ శత్రువు కూడా నిలబడలేడంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, నిజంగా దావీదు అంత గొప్ప ఆయన రాజు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు అపవాది. ఆ అపవాది ఎవరు అని అంటే సౌలు అపవాదికి పోల్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎందుకని? సౌలు రాజుగా ఉన్నప్పుడు చేసిన కార్యాలన్నీ కూడా దయ్యమునకు సంబంధించిన కార్యాలే, అపవాది కార్యాలు చేశాడు సౌలు. నాతాను సమూయేలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ ఫిలిస్తీయుల యొక్క యుద్ధములలో పరిసిన ఆవులను, ఏమండి, మొత్తాన్ని వాళ్ళకి దొరికినటువంటి మొత్తం సామాగ్రి మొత్తం నాశనం చేయమంటాడు సమూయేలు. కానీ సౌలు ఏం చేస్తాడు? వాటిలో బలిష్టమైన వాటన్నిటిని గొర్రెల్లో కానీ ఎడ్లలో కానీ ప్రతి దానిలో బలిసిన వాటిని, మంచి వాటిని తీసుకొచ్చుకొని దాచుకున్నాడు. కానీ ఇక సమూయేలు ప్రవక్త ఏం చెప్తున్నాడు అని అంటే, ఏ ఒక్కరు కూడా మిగిలి ఉండకూడదు, శత్రువు యొక్క శాసము ఏది కూడా మిగిలి ఉండకూడదు అన్నాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేసినాడు అని అంటే, శత్రువు శాసాన్ని తీసుకొని దాచుకున్నాడు. అది ఎవరి పని? దయ్యం. అది దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ దావీదు అలా చేయలా. శత్రువు దొరికాడా, వాడు తెల్ల నరికేయడమే. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాడు ఎంత పొడుగున్నాడు, ఎంత పొట్టున్నాడు, వాడు రంగేంటి, ఇవి చూడ దావీదు. దావీదు కంటే ఇంకా వాడు ఎంత హైట్ అయినా ఉండని. చాలా మంది ఏం చేస్తారు, ఏంద్రా ఈడు ఇంత హైట్ ఉన్నాడని చెప్పి వాడు హైట్కి భయపడతారు. లేకపోతే వాడు కొంచెం బాగా లావుగా ఉన్నాడు అనుకోండి, ఏంది ఈడు ఇంత లావుగా ఉన్నాడని చెప్పి ఆ యొక్క లావును బట్టి భయపడతా ఉంటారు. కొంతమంది పొడుగును చూసి భయపడతారు, కొంతమంది లావును చూసి భయపడతా ఉంటారు. కానీ దావీదు పొడుగు లేడు, అంత లావు కూడా లేడు. అందుకనే 6 అడుగుల 6 జానలు పొడుగున్నటువంటి గొలియాతు, నువ్వు భూమికి జానలు లేవన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నువ్వు నన్ను చంపుతావా? ఆయన అంటున్నాడు, అవును, ఎస్, నేను నిన్ను చంపేస్తా. ఇప్పుడు నా దేవుని నామంలో నేను నిన్ను
చంపేస్తా. చంపి నీ మాంసమును కాకులకు గద్దలకు విసిరేస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడదా ధైర్యము అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దావీదు నోటమిట దేవుని వాక్యం బయలు వెళ్తా ఉంది. అక్కడ అది 2 అంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గం, అది 2 వైపుల పదునున్న ఖడ్గం, అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున నా దేవునికి నేను నిన్ను ఏం చేయబోతున్నాను తెలుసా? బలి అర్పించబోతున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాడంటాడు, గొలియాత్ అంటున్నాడు, నా దేవునికి నిన్ను నేను బలి అర్పించబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు నోటమిట ఆ 2 అంచులు కలిగిన వాడైన ఖడ్గము బయలు వెళ్తా ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు దావీదు చూడండి, అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధము ఏమిటి? ఆ ఆయుధము వడిశాల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆయుధములో రాయి పెట్టాడు. ఏమండి, ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు ఆయన? 5 రాళ్ళు. ఒకే రాయి పెట్టాడు ఆయన. రాయి అనగా అర్థం ఏంటంటే ప్రత్యక్షత, క్రీస్తు, బండ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాయి అనగా ప్రత్యక్షత, రాయి అనగా బయలుపాటు, రాయి అనగా క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీసుకున్నాడు, తన ఆయుధంలో పెట్టుకున్నాడు, ఆయుధాన్ని తిప్పి విసిరాడు. అంతే. ఆ యొక్క ప్రత్యక్షత వెళ్ళి ఎక్కడ కొట్టిందంటే వారి శిరస్సు మీద తగిలింది. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరిగ్గా నొసటి మీద, ఆ శిరస్సు నొసటి మీద మధ్యలో తగిలింది. వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. అంతే. దెబ్బకి బొక్క బోర్లో పడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6 అడుగుల అందగాడు ఆజానుభావుడు ఏమైపోయాడు ఇప్పుడు? ఏమండి, 3 అడుగుల ఎత్తు కలిగినటువంటి దావీదు బక్క పలసగా ఉన్నటువంటి దావీదు చేతులు ఏమైపోయాడంటే తన తలను నరికేటట్లుగా దేవుడు తీసుకొచ్చాడు. శిరచ్ఛేదనం చేసేసాడు. అంతే. తన తలను నరికి నరికిన తలను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడు? రాజు అయినటువంటి సౌలు దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. శత్రువును జయించాలని అంటే ముందు ప్రియులరా ఆ యొక్క శత్రువుకి వేసేటువంటి బాణాల గురి మనలో ఉండాలా. అందుకే పోరాడువాడు నియమం ప్రకారము జట్టివలే పోరాడాలంట. ఎలా పోరాడాలంట? నియమము ప్రకారము. నియమం అంటే క్రమము ప్రకారము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నియమము లేకుండా నీవు పోరాడలేవు. అవును, నీ వేళ్లకు యుద్ధం ఆయన నేర్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కత్తి ఎలా తిప్పాలో నేర్చుకోవాలి. విల్లు బాణాన్ని ఎలా వదలాలో నువ్వు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దగ్గర కత్తి ఉంటే సరిపోదు, లేకపోతే విల్లుండి బాణాలుంటే సరిపోవు. వాటిని వేయగలిగేటువంటి నేర్పరితనము నీకు కలిగి ఉండాలి. నీవు నేర్చుకోవాలి, యుద్ధమును నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, నా వేళ్లకు యుద్ధమును నేర్పినవాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వేళ్లకు యుద్ధమును నేర్పినవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే, ఆయన యుద్ధమును నేర్పగలరు. ఏమండి, ఏమైనా నేర్పగలరు ఆయన. ఆయనకి అన్నీ వచ్చు, అన్ని ఆటలు వచ్చు ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అన్ని ఆటలు వచ్చు. ఇప్పుడు ఆడుతున్న ఆటలన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చినాయి? ఒక కబడ్డీ కానీ, ఒక కుస్తీ బాల్ కానీ, లేకపోతే ఇప్పుడు ఆడుతున్న క్రికెట్ కానీ. ఏమండి, ఎన్ని ఆటలు ఉన్నాయి ఈ లోకంలో? చాలా ఆటలు ఉన్నాయి.
ఆడే ఆ ప్రతి ఆట ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యుద్ధము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచే, పరలోకంలో నుంచే వచ్చింది యుద్ధం అనేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము ఏది కూడా వర్ధిల్లదు. నీకు వ్యతిరేకముగా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు విరోధముగా, ఎవరికి విరోధముగా? సియోను కుమారికి విరోధముగా, సియోను కుమారికి విరోధముగా ఏది లేచినా సరే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేమైపోద్దంట? వర్ధిల్లు. దాన్ని ఏం చేస్తాడంటే నేలమట్టం చేసేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ విధమైనటువంటి ప్రియులరా విధానంలోకి నువ్వు వెళ్ళాలి. ఆ ఖడ్గము ప్రియులరా చూడండి, క్రీస్తు బ్రహ్మ యొక్క చేతిలో నుంచి ఆయన ప్రార్థించాడు, ఈ ఖడ్గము మరొక చేతిలోకి వెళ్ళబోతున్నది, అది పెండ్లి కుమార్తె యొక్క చేతిలోకి వెళ్ళబోతుందని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి చేతిలోకి? పెండ్లి కుమార్తె యొక్క చేతిలోకి. అందుకనే ఆ యొక్క ఖడ్గము ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఆ ఖడ్గము ఎవరికి ఆ ఏళ్ళకి సరిపడింది? బ్రహ్నాం గారికి. మరి అదే ఖడ్గం వల్ల ఎవరి చేతిలోకి వచ్చింది? క్రీస్తు థామస్ చేతిలోకి వచ్చింది. మరి ఆయన వేళ్ళు మరి ఈయన వేళ్ళు ఒకటేనా? ఇప్పుడు పిడి కరెక్ట్గా ఎవరు, ఆయన ఏం చెప్తున్నాడు? అది పిడి కరెక్ట్గా నా వేళ్ళకి ఏ మాత్రం కూడా తేడా లేనే లేదు, సరిగ్గా చెడిపోయింది అన్నాడు ఆయన. మరి అదే ఖడ్గము మరల పెండ్లి కుమార్తె చేతిలోకి వచ్చింది అని అంటే ఇక్కడ హస్తం ఏం మారట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హస్తము మారట్లేదు ఇక్కడ. హల్లెలూయా. అందుకనే చూడండి, క్రీస్తు బ్రహ్మ యొక్క హస్తమే, క్రీస్తు థామస్ యొక్క హస్తమే చూడండి, పెండ్లి కుమార్తె హస్తము కూడా ఒకటై ఉన్నది. హస్తము ఒకటే, చెయ్యి ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖడ్గము ఒకటే. అందుకనే గిద్యోను ఖడ్గమే యెహోవా ఖడ్గం అని బైబిల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గిద్యోను యుద్ధం చేశాడు బైబిల్లో. ఆయన 300 మంది, గిద్యోను 300 మంది యోధులను తయారు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆ మాట, న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 7 గిద్యోను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 6వ అధ్యాయంలో గిద్యోను గురించి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.
20వ వచనం, 7వ అధ్యాయం 20వ వచనం. అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలను వదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకును బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుకునొచ్చు కేకలు వేయచు పారిపోయిరి. ఇక్కడ జనులో ఆయన 300 మంది యోధులను తయారు చేసుకుంటాడు. ఎవరు? గిద్యోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిని 3 భాగాలుగా విభజించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని భాగాలుగా? 3 గుంపులుగా విభజించాడు. ఆ 3 గుంపుల వారు బోర్లు ఊదుచున్నారంట. కుండలు పగలగొట్టి ఎడమ చేతిలో ఏం పట్టుకున్నారంటే దివిటీలు పట్టుకున్నారు. అంటే రాత్రి సమయంలో జరుగుతుంది యుద్ధం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి గట్టిగా చెప్పాలి మీరు. నిద్రపోకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళ యొక్క ఎడమ చేతిలో దివిటీలు పట్టుకున్నారు, కుడి చేతిలో బోర్లు పట్టుకుని ఏం చేస్తున్నారంటే యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. కింద ఏమని ఇచ్చారనంటే యెహోవా కొరకును గిద్యోను కొరకు అని రాయబడింది. ఆ సైన్యము, ఆ 300 మంది యోధులు, ఆ 3 గుంపుల వారు ఈ యొక్క ఒక చేతేమో దివిటి పట్టుకున్నారు, ఒక చేతేమో బోర్లు పట్టుకున్నారు. ఈ బోర్లు పట్టుకుని వాళ్ళు అరుస్తున్నారు. ఏమని అరుస్తున్నారు తెలుసా? యెహోవా యొక్క ఖడ్గమే గిద్యోను ఖడ్గము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా యొక్క ఖడ్గమే గిద్యోను యొక్క ఖడ్గము అని ఎప్పుడైతే వారు పెద్దగా కేకలు వేశారో ఆ శత్రు సైన్యం ఏమైపోయిందంటే పరిగెత్తుచు పారిపోయారంట. కేకలకే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కేవలము కేకలకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు క్రీస్తు బ్రహ్మ యొక్క ఖడ్గమే పెండ్లి కుమార్తె యొక్క ఖడ్గము. క్రీస్తు బ్రహ్మ యొక్క ఖడ్గమే క్రీస్తు థామస్ యొక్క ఖడ్గము. క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే సియోను కుమారి యొక్క ఖడ్గము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖడ్గము నా వేళకు యుద్ధము నేర్పువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను కుమారి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము అక్కడ ఇశ్రాయేలు సైన్యమునకు ఫిలిష్తీయులు వ్యతిరేకంగా లేచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గిద్యోను ఆయన ఒక వ్యవసాయదారుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గిద్యోను యొక్క వ్యవసాయదారుడు. చూడండి 19వ వచనం చదవండి. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండుపాలెము కొట్టుకొని పోయి బూరలను ఊది తమ చేతిలో ఉన్న కుండలను పగలగొట్టిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది? మొదటి కావలి వారంట. నడిజాము అంటే అర్ధరాత్రి. నడిజాము అంటే ఎప్పుడు? 12 గంటల సమయం. 12 లేదా 12కి 3 గంటలకు మధ్యలో జరిగిన యుద్ధం ఇది. నడిజాము అంటే అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గిద్యోనుతో ఒక 100 మంది ఉన్నారు. ఇక ఈ మిగతా 2 గ్రూపుల వారు ఇంకా ఒక పక్క ఉన్నారు. 3 గ్రూపుల వారుగా చీలిపోయారు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
గిద్యోనుతో ఉన్న 100 మంది దండుపాలెంలో కొండలను పగలగొట్టారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గిద్యోనుతో ఉన్నటువంటి ఆ 100 మంది కుడి చేతిలో దివిటీలు పట్టుకున్నారు, ఎడమ చేతిలో బోర్లు పట్టుకున్నారు, పెద్దగా కేకలు వేశారు. యెహోవా యొక్క ఖడ్గమే గిద్యోను యొక్క, ఈరోజు క్రీస్తు బ్రహ్మ యొక్క ఖడ్గమే క్రీస్తు తామసు యొక్క ఖడ్గమై ఉన్నది. క్రీస్తు తామసు యొక్క ఖడ్గమే ఈ రోజు సియోను కుమారి యొక్క ఖడ్గమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం ఇక్కడ వర్ధిల్లడానికి లేదు. క్రీస్తు బ్రహ్మ ముందు ఏదైనా నిలబడిందా? ఏమండి, మరి క్రీస్తు తామస్సు ముందు ఏమైనా నిలబడిందా? ఒక దెయ్యము క్రీస్తు తామస్సును ఎదిరించిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆ దెయ్యాన్ని ఎదిరించడానికి ఆయన ఏం చేసినాడు? 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రోజులండి? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అతనిలో ఉన్న దెయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వలేదండి థామస్ గారికి. అప్పుడు ఆ సిస్టరు, జయశీలి సిస్టరు, ఆమెకు బాబు, ఆయన కుమారుడు పెద్ద ఆయన బ్రెనహాం బ్రదరు. తర్వాత ఆమె రెండవ కాన్పుతో ఉందనుకుంటా, గర్భిణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కూడా వాళ్ళని చేర్చుకుని ఆశ్రయము ఇవ్వలేదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఒక గుంటలో నీళ్లు, బురద నీళ్లు తాగారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యమును క్రీస్తు తామస్సు లోపరుచుకొని దానిని బయటకు పారదోలేడో అప్పుడు ఆ ఇంటి వారు పిలిచి ఆయనకు ఏం చేసినారంటే ఆశ్రయం ఇచ్చారు, భోజనాలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడంటే సువార్త చేయడం చాలా సులువు అప్పుడు, కానీ ఆ రోజుల్లో సువార్తనంటే ఎంతో కష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని క్రీస్తు తామస్సు ఆయన, ప్రియులారా గమనించండి, యెహోవా యొక్క ఖడ్గాన్ని చేతపుచ్చుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ యెహోవా యొక్క, క్రీస్తు బ్రహ్మ యొక్క ఖడ్గాన్ని ఆయన చేతపుచ్చుకొని ఆ ఖడ్గముతో ఆయన ఒకదానిని ఒకటి ఆయన ఏం చేసుకుంటూ వచ్చి ఉన్నాడంటే జయిస్తూ వస్తున్నాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆయన ఉపయోగించిన ఖడ్గాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఆయన చెప్తున్న వాక్యాన్ని మనం చెప్తున్నాం. ఆయన ఇచ్చిన సందేశాలే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన అనంత జ్ఞాని, సర్వాంతర్యామి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వము తెలిసినవాడు ఆయన. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన అబద్ధమాడడు. ఆయన నోట అబద్ధము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈనాడు మనము ఉపయోగించవలసిన ఆయుధము ఎవరి ఆయుధము అని అంటే క్రీస్తు బ్రహ్మ యొక్క ఆయుధమే మనము కూడా ఉపయోగించవలసి ఉన్నది. అది ఆయన చేతికి మాత్రమే సరిపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది క్రీస్తు తామస్సు చేతికి మాత్రమే సరిగ్గా సరిపడింది. అంటే క్రీస్తు తామస్సు యొక్క చేతులు ఎవరి చేతిలో కాదు, కానీ అది క్రీస్తు బ్రహ్మ యొక్క చేతులే క్రీస్తు తామస్సు యొక్క చేతులై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు తామస్సు యొక్క చేతులే ఈనాడు సియోను కుమారి యొక్క చేతులై ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు విరోధముగా రూపింపబడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు వాక్యమును నెరవేర్చాలి. మీరు మన జీవితాల్లో ప్రియులారా, మనం వాక్యాన్ని నెరవేర్చిన వారం అయితే మనము చాలా, ఇప్పుడు ఏదైనా సరే మనం జయించగలుగుతాం. మనలో ఉన్న రోగాల్ని మనం జయించగలుగుతాం. మనలో రోగాల్లో మనము ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. మరి క్రీస్తు బ్రహ్మ ఆయన మనుషుడే. మరి ఆయనకి ఏ రోజు మరి ఆయనకి జ్వరం వచ్చిందో, ఆయన నాకు జ్వరం వచ్చిందని ఎక్కడ చెప్పలేదు ఆయనకి.
ఆయన చెప్పింది ఒకటే, ఏంటో తెలుసా? జలుబు. ఆయనకి అమెరికా వాతావరణం పడేది కాదు. అది అంతా కూడా దట్టమైన మంచు విపరీతంగా కురవటం వల్ల ఆ మంచుకి ఆయనకు జలుబు చేస్తూ ఉండేది. అందుకనే ఆయన ఎక్కువగా తన ప్రసంగాల్లో ఆయన జలుబు చేసినప్పుడల్లా కూడా ఆ జలుబు చేయటం, నా గొంతు బొంగిరిపోయింది, నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను, దేవుడే నాకు సహాయం చేయాలి అని చెప్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? కనుక ఆయన వాడింది ఒకే ఒక పదం, నేను చదివిన వర్తమానాల్లో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు తగిలినది ఏమిటి అని అంటే, ఆయన ప్రసంగాల్లో ఆయనకి జలుబు మాత్రమే చేసిందంట. బహుశా జలుబు చేస్తే ఖచ్చితంగా జ్వరం ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జలుబు ఉంటే ఖచ్చితంగా కొంచెం ఒళ్ళు వేడిగా, ఉష్ణోగ్రత పెరుగుద్ది. జలుబు చేస్తే వేడి పెరుగుద్ది. కనుక ఆయన గొంతు ఆ సమయంలో ఆయన గొంతు బొంగిరిపోతూ ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ఆయన ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నట్టు, లేకపోతే ఆయనకి ఏదైనా బలహీనత వచ్చినట్టు ఎక్కడ ఆయన ఆ ప్రసంగాల్లో వాడలేమని. ఖచ్చితంగా ఆయన ఒకవేళ అలాంటి ఏదైనా జరిగితే ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకనంటే వాళ్ళ కుమార్తె, ఆయన క్రీస్తు బ్రహ్మ యొక్క కుమార్తె రెబ్కా, ఆమె వేరే సహోదరుని ప్రేమించింది. ఆ విషయాన్ని కూడా పబ్లిక్గా చెప్పాడు ఆయన. నా కుమార్తె రెబ్కా, ఆమెకి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చింది, ఆమె ఒక బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంది అని పబ్లిక్గా చెప్పాడండి. ఎవరైనా చెప్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా కపటం లేనివాడు అంటే అదే. ఆమేన్. హల్లెలూయా. తన మనసులో కపటం లేనివాడు అని ఉంటుంది కదా. మనం కూడా కపటం లేని వారిగానే ఉండాలి, నిర్దోషులంగా ఉండాలి మనం. ఆ కీర్తన 15వ అధ్యాయంలో ఏమనుంది చూడండి, ఒకసారి చదవండి. అది కీర్తనలు 15వ కీర్తన. తీసిన వాళ్ళు చదవండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చాలండి. ఏం చెప్పాలంట? నిజం చెప్పాలంట. మరి ఎక్కడ ఆయన దాచుకోలే, ఏ విషయం కూడా దాచుకోలే. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన కుమార్తె చేసిన అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. తన కుమారుడు బిల్లిపాలు పెద్ద కుమారుడు, ఆయన ఏం చేశాడు మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. జోసెఫ్ ఆయన చిన్నపిల్లవాడే, ఆయనకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళిద్దరే, ఆ సహోదరి రెబ్కా, సహోదరుడు బిల్లిపాల్, వాళ్ళు అప్పటికి పెద్దవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాళ్ళు ఏది చేసినా సరే ఆయన సంఘంలో చెప్పేసేవాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నిజం చెప్పాలి, ఏదైనా సరే అబద్ధాలు చెప్పకూడదు కదా. కనుక ప్రియులారా, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో యథార్థత ఉండాలండి. మన జీవితంలో యథార్థత ఉండాలి. చూడండి మళ్ళా అది మళ్ళా చదవండి ఒకసారి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఏమండి? నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యథార్థమైన ప్రవర్తన కలిగి
నీతిని అనుసరించొచ్చు హృదయపూర్వకంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజము పలుకువాడు. అందుకే ఆయన ముందు ఏది నిలబడలేకపోయింది. మనం నిద్ర లేస్తే అబద్ధాలు చెప్తా ఉంటాం. ఏదిని నిజం చెప్పం. మనం యథార్థమైన జీవితం మనలో ఉండదు అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిని అనుసరించటం లేదు మనం. నీతి అనగా వాక్యమే నీతి. వాక్యానుసారంగా జీవించడమే నీతి అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించడమే నీతి. నిజం పలకాలి. వాక్యంలో రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. అధ్యాయము 21. అక్కడ పిరికివారును అవిశ్వాసులను చదవండి. 21వ అధ్యాయము 7వ వచనం నుండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడునై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగుండకములతో మండు అగ్నిగుండకములో అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అదండి పిరికివారు. ఏమండి పిరికివారు. వారు శరీర సంబంధంగా పిరికివారే, ఆత్మ సంబంధంగా కూడా. నీ వాక్యాన్ని, నువ్వు కలిగి ఉన్న వాక్యాన్ని నీతో ఉన్న వాళ్ళకి చెప్పకపోవడమే నువ్వు పిరికితాను. నువ్వు పిరికిదానివి, నువ్వు పిరికోడివి. వామో ఇళ్ళందా ఏమని అనుకుంటారేమో. సిగ్గు. ఏమండి అవమానము. నీ దేవుని పేరును, నీ భర్త పేరును నువ్వు చెప్పుకోవడం నీకు అవమానకరంగా ఉంది. పిరికివాళ్ళు. అందుకే దేవుడు అన్నాడు మీరు పిరికోళ్ళు. పిరికి వాళ్ళని ఎక్కడ తీసుకువెళ్తాడంట? అగ్నిగుండకంలో పడేసేస్తాడంట తీసుకెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరినీ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటే ఆత్మ సంబంధమైన మరణం. అది ఇక దేవునికి వాళ్ళకి ఎటువంటి సంబంధమే. నిత్యము ఎడబాటది. ఇంకా అదే పళ్ళు కొరుక్కోవటం, అదే జుట్టు పిక్కోవటం. అది నరకం కంటే, అగ్ని కంటే కూడా ఇంకా భయంకరమైన కార్యం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్నిగుండకం అంటే కూడా ఇంకా భయంకరమైన కార్యం అది. ఒక దేవునికి నువ్వు దూరం అవుతున్నావనంటే ఇంకా అది ఎంత భయంకరమైన కార్యమో సార్ ఆలోచించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పిరికితనంగా, వర్తమాన విషయంలో పిరికితనంగా ఉండకూడదు ఎవరైనా సరే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కూడా మనం రాజీ పడాల్సిన అవసరమే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పట్టుకున్న ఖడ్గము, ఆ కత్తి అలాంటిది. అది శక్తివంతమైన ఖడ్గం. అది నీ దగ్గరికి తీసుకురాగలిగిన ఖడ్గం. అది నీ కాళ్ళ కిందకి తీసుకురాగలిగిన ఖడ్గం. అది వాక్యం. అదే నిజంగా మీలో యథార్థత ఉంటే, యథార్థంగా ఉంటే, మీరు నీ దేవుని కోసం మీరు నిలబడితే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. నీ కాళ్ళ దగ్గరకు వచ్చి
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది దేవుని యొక్క వాక్యము. ఆమేన్. అంతేగాని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో లోక సంబంధంగా, లోక సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైన తలంపులతో ఏమండి రకరకాలుగా ఆలోచనలు చేసి దయ్యాలు బట్టి, దురాత్మలు బట్టి ఈ రోజున జీవితాలు పతనం చేసుకుంటున్నారు ఈ లోకంలో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు వారి యొక్క సర్వాంగ కవచములను ధరించాలని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఎలా ఉంటారంట వాళ్ళు? బుద్ధిమంతులు ఎలా ఉంటారు? ఆకాశములో నక్షత్రముల వాళ్ళే వాళ్ళు మెరుస్తుంటారంట, వెలుగుతుంటారంట. మరి మనం బుద్ధిమంతులమా లేకపోతే బుద్ధిహీనులమా? చెప్పండి. బుద్ధిమంతులైతే, నిజంగా బుద్ధిమంతులైతే మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీరు జీవించే ఎక్కడున్నా సరే మీ దేవుని కోసం మీరు సాక్ష్యము కలిగి జీవిస్తారు. మీరు ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సిగ్గున్నది వాళ్ళకి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని గురించి సిగ్గుపడువాడును కాను. నిజంగా మీరు క్రీస్తుని నిజంగా అంగీకరించిన వాళ్ళైతే, దేవుని స్తోత్రం. మీరు క్రీస్తును అంగీకరించిన వాళ్ళైతే, క్రీస్తును నమ్మిన వాళ్ళైతే, మీ జీవితాలు క్రీస్తుగా అంకితం చేసిన వాళ్ళైతే, ప్రియులారా, క్రీస్తు కోసం నేను సిగ్గుపడువాడును. నువ్వు సిగ్గుపడుతున్నావంటే నువ్వు ఆయన నమ్మటం లేదని అర్థం. నువ్వు సిగ్గుపడుతున్నావనంటే నీలో యథార్థత లేదు. నువ్వు సిగ్గుపడుతున్నావనంటే నీలో దేవుని మీద ఉన్న నమ్మకం లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ సిగ్గే నిన్ను పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. సిగ్గుపడుతున్నావా నీ దేవుని గురించి చెప్పుకోవడానికి? నీ భర్త గురించి నువ్వు చెప్పుకోవడానికి సిగ్గెందుకు? నీ భర్త గురించి చెప్పుకోవడానికి సిగ్గా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన బాధపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులు, అసహ్య కార్యాలు చేస్తూ ఉంటారు, పనికి మాలాడు కొంతమంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసహ్య కార్యములు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, కుక్కలు, మాంత్రికులు, విగ్రహార్థికులు, అబద్ధికులు అందరూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. యెహోవా యొక్క ఖడ్గమే గిద్యోని యొక్క ఖడ్గము. గిద్యోని యొక్క ఖడ్గమే అక్కడ బోర్లు ఊదుతున్న వారి యొక్క ఖడ్గము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గిద్యోని యొక్క ఖడ్గమే అక్కడ బోర్లు ఎవరైతే ఊదుతున్నారో వారి యొక్క ఖడ్గము. ప్రియులారా, ఇక్కడ వేరే వేరే ఖడ్గాలేమి ఉండవు, వేరే వేరే వాక్యాలేమి ఉండవు. క్రీస్తు బ్రహ్మ ఇచ్చిన వాక్యమే క్రీస్తు థామస్ ఇస్తున్నాడు. క్రీస్తు థామస్ ఇచ్చిన వాక్యమే ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7 దేవుని కుమారులు ఎవరైతే ఉన్నారో వారు ఇవ్వవలసిన సందేశమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నిన్ను నీవు అవమానపరుచుకున్నాడు. నువ్వు సిగ్గుపడుతున్నావా అంటే నిన్ను నీవు అవమానపరుచుకున్నట్టే. నువ్వు కలిగి ఉన్న వాక్యాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. నీ దేవుని నువ్వు అవమానపరిచినట్టు, నీ దేవుని నువ్వు చేతగాని వాడుగా చేసేస్తున్నావు. అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ దేవుణ్ణి నువ్వు చేతగాని వాడుగా చేస్తున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని వాక్యము. మనము ఈ లోకములో ప్రియులారా దేనితోనైనా మనం పోరాడచ్చు, కానీ దేవునితో మాత్రము పోరాడకూడదు. దేవునికి వ్యతిరేకంగా మనం నిలబడకూడదు. సౌలుతో అదే అంటున్నాడు, సౌలా సౌలా నువ్వు మునికోర్లకు ఎదురెళ్తున్నావు నువ్వు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి ఎదురెళ్తున్నావు నువ్వు? మునికోర్లకు. జాగ్రత్త. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు రాత్రి అంతా పెన్నీలాడాడు ఆయనతో. ఏమైంది? ఓడిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
సౌలు ఏమైపోయాడు? కళ్ళు మసగర బారిపోయి పొరలగట్టి గుర్రము నుంచి ఒక్క బార్లగా కింద పడిపోయాడు అంతే. ఆ కాలు ఆ యొక్క గుర్రమునకు చిక్కమునకు తగులుకొని ఏమైంది? చుట్టూరు గింగరాలు తిరిగాడు అక్కడికక్కడే. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం చేత మాత్రమే మనల్ని ఆయన ప్రేమించాడు కేవలం. మీరు నిజంగా ఆయన సన్నిధిలో యథార్థమైన భక్తి కలిగి, యథార్థమైన హృదయం కలిగి, నీతి కలిగి, నీతిని అనుసరించుచు, యథార్థమైన హృదయం కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలిగితే చాలు. నీ కాళ్ళ ముందుకు వస్తారు వాళ్ళు. ఎవడైనా సరే నీ శత్రువు నీ కాళ్ళ ముందుకు వస్తాడు. నువ్వు కోరుకున్నది జరుగుతుంది. నువ్వు కోరుకుంది జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు, ఏం తలస్తున్నావో, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, మీ తలంపులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం మాట్లాడితే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, నీ హృదయ వాంఛ తీరుస్తాడని వాక్యంలో రాయి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఉందా లేదా వాక్యంలో? ఏమండి? ఆయన మీ హృదయ వాంఛలను. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, సియోను కుమారి, నీకు విరోధముగా లేపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ శత్రువులు, అక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి, యెషయా గ్రంథము 53లోకి వచ్చేద్దాం ఇప్పుడు మళ్ళా. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన ఒక పక్క తరుముతూ ఉంటే వాళ్ళు 4 వైపులు కూడా పారిపోయారు అని ఉంటుంది ఒక దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనేమో ఒకవైపు తరుగుతున్నాడు శత్రువుల్ని. వాళ్ళు శత్రువులు 4 దారులు ఎత్తుక్కున్నారంట పారిపోవడానికి. అట్లా ఉంటుందండి ఇది. దేవుడు అంటే ఏమీ లేదండి, యథార్థత. దేవుడు అంటే యథార్థత, భక్తి, వినయము, విధేయత. ఏనండి దేవుడు అంటే. ఆయన గుణలక్షణాలు అవి. దేవుడు అంటే గుణలక్షణాలు అవి కూడా మనం కలిగి జీవించినప్పుడు నీ కాళ్ళ దగ్గరికి ఏదైనా వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన మహోన్నతుడు. ఆయన గుణలక్షణాలు మహోన్నతమైన గుణలక్షణాలు, ఉన్నతమైన గుణలక్షణాలు అవి. కనుక ఆయన గుణలక్షణాలు ప్రియులారా మనం కూడా కలిగి జీవిస్తే మనం కూడా ఈ లోకానికి దేవుళ్ళుగా ఉంటున్నాము, క్రీస్తులుగా ఉంటున్నాము. ఆయన రాజు అయితే మనం రాణిగా ఉంటున్నాము. ఆయన దేవుడైతే మనం కూడా దేవుడిగా ఉంటున్నాము. ఆయన భర్త అయితే మనం భార్యలుగా ఉంటున్నాము. ఆయన ఏదైతే ఉన్నాడో ప్రియులారా అదే మనం కూడా అయి ఉన్నాము. కనుక ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ప్రియులారా మనం ఏం తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుదామని దాని మీద మనం మనసు పెట్టక, ఆ యొక్క కొరింథీ సంఘములో ఉన్నవారు ఆ చెడ్డ వాటి మీద మనసు పెట్టి వాళ్ళు దేవునికి దూరం అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కొరింథీ సంఘం వాళ్ళు ఏం చేశారు? చెడ్డ వాటి మీద మనసు పెట్టారు. ఆ చెడ్డ వాటి మీద మనసు పెట్టి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కనుక మనం ఈనాడు అత్యున్నతమైన సంఘం. మనం ఏ సంఘం మంది? అత్యున్నతమైన సంఘం. అత్యున్నతమైన సంఘంలో ఉన్న మనం ఇక్కడ ఒక 10 మందే ఉండొచ్చు, లేకపోతే ఒక 2-3 మనం ఉండొచ్చు,
కానీ 2-3 ఉన్నా సరే, 10 మంది ఉన్నా సరే ప్రియులారా, అది అత్యున్నతమైన సంఘం. ఆ అత్యున్నతమైన సంఘములో ప్రియులారా ఎలా ఉండాలంటే ఏ మాత్రము కూడా చెడుతనానికి ఇక్కడ ఆస్కారం ఉండకూడదు. ఎత్తబాటు కోసం మీ జీవితంలో మీరు ఏదైనా కోల్పోండి, అంతే. మీకు కావాల్సింది ఏమిటి అని అంటే ఎత్తబడుట, దేవుని కలుసుకోవడం. ఆయన కలుసుకోవడం అయిపోయిన తర్వాత మనం ప్రియులారా వాటి గురించి మనం ప్రయోజనం ఎతికిలాడినా, వాటి కోసం మనం ప్రయాసపడినా దాని వలన మనకు ప్రయోజనం ఉండదు. కనుక ఈ లోకంలో మనం ఉండగానే, మనం ఎత్తబడక ముందే మనం ఆ ఎత్తబాటు గురించి మనం సిద్ధపడగలుగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సియోను కుమారి, నీకు ఏమన్నాడు ఇక్కడ? సియోను కుమారి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. కనుక అది అప్పులు అవ్వచ్చు, నీకు విరోధంగా అప్పులు ఉండొచ్చు. అప్పుల ద్వారా నువ్వు హింసలు పడవచ్చు, లేకపోతే హింసించవచ్చు, దూషించవచ్చు. నువ్వెవరైతే అప్పులు తీసుకున్నావో వారు దూషించవచ్చు, అవమానపరచవచ్చు. కానీ ఒక దినాన అది ఏమవుతుందంటే మటుమాయమైపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విరోధించబడుతున్నది, అది నీ ముందు వర్ధిల్లదు. అది ఆర్థిక సమస్యలైనా, లేకపోతే కుటుంబ సమస్యలైనా, లేకపోతే ఏ సమస్య అయినా సరే నీకు విరోధముగా ఏదైతే లెగిస్తుందో అది నీ ముందు నిలబడదు. అది ఒక దారిని వచ్చి 4 దారిలో వెళ్ళిపోతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఒక దారిని వచ్చి 4 దారులు వెళ్ళిపోతా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ విధంగా యథార్థముగా నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజాలు చెప్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచినవ్వండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు నాయన సియోను కుమారి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యము ద్వారా నాయన మీరు మాకు నాయన ఒక గొప్ప సందేశాన్ని మీరు అనుగ్రహించారు. మేము ఇక్కడ ఒక చిన్న మందగానే కూడుకుని ఉన్నాం ప్రభు. నిశ్చయంగా ఈ చిన్న మందులో నీ వాక్యాన్ని ప్రభు నిన్ను నీవుగా బయలుపరుచుకుంటున్నావు తండ్రి. ఓ నిశ్చయంగా నా తండ్రి, మాకు కావలసిన ప్రతి సందేశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోవాలి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah. Hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభు స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానము, ఓ
ఓ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.